ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలండి. హల్లెలూయా. నాతో కలిసి మీరు అందరూ చెప్పాలి, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథంలో నాతో చెప్పండి, మన ఎడల దేవుని తలంపులు ఉన్నతమైనవి, మన ఎడల దేవుని ఆలోచనలు గొప్పవి, శ్రేష్టమైనవి. హల్లెలూయా. అందుచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన తలంపులు వంటివి దేవుని తలంపులు కావు. మన ఆలోచనలు వంటివి దేవుని ఆలోచనలు కావు. మన ఉద్దేశించిన ఉద్దేశములు వంటివి మన ఉద్దేశములు కావు. మనము కలిగిన ప్రణాళికల కంటే దేవుని ప్రణాళిక ఉన్నతమైనది. అందుకే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, ఆకాశమునకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళిక మన ఎడల, మన కుటుంబము ఎడల దేవుని ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంఘమా, ఈ దినము దేవునితో మాట్లాడుతున్నారు. మనుషులు బాహ్యాన్ని మాత్రమే చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి ప్రేమించే దేవుడు. లోకములో ఘనతను బట్టి, వైభోగాన్ని బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మనుషులు ఘనపరుస్తారు, కానీ దేవుడు వెర్రివారిని, దిక్కులేని వారిని, పనికి మారి వారిగా ఎంచబడిన వారిని దేవుడు తన మహిమ కొరకు ఎన్నుకుంటాడు. లోకములో మన దృష్టి మనం పనికి వారిగా ఎంచబడట్లేదు, పనికి మాలిన వారిగా ఉన్నావేమో, కానీ దేవుడు మనల్ని ఎలా చేస్తుందో తెలుసండి, దేవునికి పనికొచ్చే వారిగా, దేవుని సేవకు, దేవుని సన్నిధికి, దేవుని కొరకు ప్రయోజనకరమైన వారిగా దేవుడు మనల్ని ఉద్దేశిస్తున్నాడు. మనుషుల ఆలోచనలు మన ఎడల నీచమైనవి, కానీ దేవుని ఆలోచనలు మన ఎడల గొప్పవి, ఘనమైనవి. అందుకే దేవుని సంగమా ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్క పరిశుద్ధిని మనం జ్ఞాపకం చేస్తే, అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము, దేవుని మనుషుల దృష్టికి అతడు సంతానము లేనివాడు, గర్భఫలము లేని వ్యక్తిగా ఉన్నాడు. అతనికి, అబ్రహామునకు, సారాకి వృద్ధాప్య స్థితిలో ఉన్నా కూడా సంతానము కలగడానికి సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఇకన్నడను వారికి సంతానము కలగదు అనేది మనుషుల దృష్టి. కానీ అబ్రహాములోను, సారాలోను, మన పితరుడైన తండ్రి అయిన అబ్రహాము, మన పితరురాలైన తల్లి అయిన అబ్రహాములో దేవుడు ఏం చేస్తుందో తెలుసండి, వారిని విశ్వాసులకు తండ్రిగా, తల్లిగా దేవుడు వారిని ఆశీర్వదించడము దేవుని ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి, యాకోబు మనుషుల దృష్టికి మోసగాడు, అన్నను మోసం చేసిన మోసగాడు, తండ్రిని మోసం చేసిన మోసగాడు. మోసగాడు అనే ఒక బిరుదు మనుషుల ద్వారా అతని కలిగింది. అది మనుషుడు అతని మీద కలిగిన ఆలోచనలు. కానీ దేవుడు తన పట్ల కలిగిన ఆలోచనలు ఏంటిదంటే, ఇదిగో యాకోబు ఒక దేశం అని దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబు ఒక గొప్ప జనం అని దేవుని ఉద్దేశం. యాకోబు పశు సంపద అధికారి అని దేవుని యొక్క ఉద్దేశం. యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొంచెంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే, మనుషుల దృష్టికి
అపోస్తలుడైన పౌలు గారు హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ దేవుని దృష్టికి అపోస్తలుడైన పౌలు గారు ఎవరు తెలుసండి? దేవుని ప్రజలకు, మనుషుల ఎదుటను, ఇదిగో లోకములోను యేసుక్రీస్తు కొరకు ఒక గొప్ప సాధనముగా ఎంచబడిన వ్యక్తి. పేతురు ఒక పిరికివాడు, ఒక అబద్ధికుడు మనుషుల దృష్టి, కానీ దేవుని దృష్టిలో అతడు ఒక ప్రధాన అపోస్తలుడు. అతడు ప్రార్థించినప్పుడు, అతడు వాక్యం ప్రకటించినప్పుడు అనేకలు దేవుని సంఘములకు చేర్చబడ్డారు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం చూడండి, ఆలోచించండి. ఈ దినమున సంఘమా దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారని నువ్వు ఆలోచించడం మానేసి దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడని నువ్వు ఆలోచించు. మనుషులు నీ కుటుంబం గురించి ఏమి ఆలోచిస్తున్నారనే సంగతిని మానేసి మన కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఎలాగుంది, మన పట్ల దేవుని చిత్తం ఎంత గొప్పగా ఉన్నది, దానిని చేయుటకు, దాని నిమిత్తం ప్రయాసపడడానికి మనము దేవుని సన్నిధిలో ఆ ఉన్నతమైన ఆలోచనను మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని సంగమ, విశ్వాసులారా, మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి తలంపులతో మనం నడుస్తున్నాం ఆలోచించండి. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ అందరి దృష్టిలో ఒక వేశ్య, కానీ దేవుడు ఆమెను ఎలా దీవించాడు? దేవుని ఉద్దేశం ఏంటిదంటే సమరయ స్త్రీని సువార్తికురాలుగా దేవుడు దీవించి సమరయ పట్టణాన్ని రక్షించుటకు దేవుడు వాడుకున్న ఒక ఘనమైన పాత్ర. యెఫ్తా ఒక వేశ్య కుమారుడని తన సహోదరులు అంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు ఇతడు పరాక్రమ బలవంతుడని. దేవుడు ఒక ఆలోచన. దావీదు కుమారుల చేత, తన అన్నల చేత, తన తండ్రి చేత ద్వేషించబడిన వ్యక్తి, అరణ్యంలో నివాసం చేస్తున్న వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరిని అతన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మనుషుల దృష్టి అతని పట్ల చాలా స్వల్పంగా ఉన్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశము దావీదు ఒక గొప్ప రాజు అవ్వాలి, దావీదు ఇశ్రాయేలుకు అధిపతి అవ్వాలి, దావీదులో నుండి ఇదిగో యేసుక్రీస్తు లోకానికి రావడము దేవుని ఉద్దేశం. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. మనం ఆలోచించినట్లుగా దేవుడు మన ఎడల దేవుడు ఆలోచించాడు. ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి సేవకుని పట్ల, ప్రతి విశ్వాసి కుటుంబం పట్ల తప్పకుండా దేవునికి ఉద్దేశములు చాలా గొప్పవిగా ఉంటాయి, చాలా ఉన్నతముగా ఉంటాయి. ఆ ఉన్నతమైన ఉద్దేశం మన ఎడల ఏమైందో దానిని మనం గ్రహించి దాని కొరకు మనం ప్రయాసపడడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఒక చక్కటి ఉపమానమును మీకు తెలియచేస్తాను. దేవుడు కలిగిన ఉద్దేశములను, గొప్పతనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం 6వ వచనమును. అతడు వారిని చూచి, చదవండి. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మును ఏలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చదవండి ఇంకా మరొక 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలను కంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, యోసేపు అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక కలను కన్నాడు, ఒక దర్శనమును కలిగి ఉన్నాడు. 2 విధాలైన కళలను అతడు కన్నాడు. ఒక కళ ఏంటిదంటే, దేవుని బిడ్డలారా,
ఒక చేనులోకి వారు వెళ్ళారు. తన యొక్క అన్నలు తన చేనులోకి వెళ్ళారు. వారు ఏం చేస్తున్నారు? ఫనాలను కట్టుచున్న వేళలో యోసేపు ఫన నిలబడినది. యోసేపు యొక్క అన్నల ఫనలు యోసేపు ఫనాకి సాష్టాంగ నమస్కారం చేసి, ఇది ఒక కళ. ఇందులోనూ ఆత్మీయార్థం మరొకటి. రెండవ కళ కూడా మరొక కళను నేను కంటిని అంటాడు. ఏంటిదంటే, ఇదిగో నేను ఒక కళ కంటిని. ఆ కళలో ఏమి తెలియజేస్తున్నాడు అతడు? ఇదిగో అందులో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేయుచున్నది అని అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుని ఆలోచనలు, మన పట్ల దేవుని ఉద్దేశములు ఎంత గొప్పవిగా ఉన్నవయో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ కళను మనం ధ్యానం చేద్దాం. సూర్య, చంద్ర, నక్షత్రములను గురించిన. ఇప్పుడు ఈ కళ కన్నది ఎవరు? యోసేపు. ఈ కళ కన్నప్పుడు యోసేపు ఎవరికి తెలియజేస్తున్నాడు? తన అన్నలకును తన తండ్రికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ వినండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములని ఎవరితో పోలుస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సూర్యుడు అనగా యాకోబు, చంద్రుడు అనగా రాహేల్, 11 నక్షత్రములు యాకోబు యొక్క 11 మంది తన సహోదరులతో దేవుడు పోల్చాడు. చూడండి, ఇది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఇక్కడ సూర్య, చంద్ర, నక్షత్రములుగా ఎవరు పోల్చబడుతున్నారు తెలుసండి? యాకోబు యొక్క భార్యయు, యాకోబు యొక్క తన యొక్క కుమారులు నక్షత్రములతో పోల్చబడుతున్నారు. ఇది దేవుని యొక్క తలంపు. కానీ మనుషుని యొక్క ఆలోచన మనం చూస్తే, యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. ఇప్పుడు యోసేపు యొక్క తల్లి పేరు ఏం పేరు? రాహేలు. రాహేలు ఎలాంటిది? ఒక దొంగ. విగ్రహమును ఎత్తుకొచ్చి తన గుడారములో దాచిపెట్టుకున్న ఒక దొంగ. ఈ యోసేపు యొక్క అన్నల యొక్క స్వభావాలు ఏంటిది? ఒకడు చంచలమైన వాడు, సిమియోను, లేవీలు కోపిష్ఠులు. ఒకడు 2 దొడ్ల మధ్యలో నివాసం చేసిన వాడు, ఒకడు సింహము వంటి వాడు. అంటే ఈ విధంగా వారి యొక్క స్వభావాలు, వారి యొక్క బాహ్య స్వభావాలు. కానీ దేవుని బిడ్డలారా, యాకోబుని దేవుడు మోసగాడుగా చూడట్లేదు, ఒక సూర్యునిగా చూస్తున్నాడు. ఒక దొంగగా పిలువబడుచున్న రాహేల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒక చంద్రునిగా చూస్తున్నాడు. ఈ 11 మంది నక్షత్రములుగా యోసేపు యొక్క అన్నలను ఒక చంచలమైన వారిగా, ఒక కోపిష్ఠులుగా, 2 దొడ్ల మధ్యలో నివాసించిన ఒక గార్ధబము వంటి వారిగా, ఒక తేలు వంటి వారిగా, ఒక సింహం వంటి వారిగా దేవుడు వారిని చూడట్లేదు, ఒక నక్షత్రముల వలె చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట తెలుసండి. బాహ్య సంబంధముగా దేవుడు చూడట్లేదు. దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు ఒక గొప్ప తలంపుతో ఈ భూమి మీద దేవుడు మనని ఈ లోకానికి పంపాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశములు గొప్పవని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక గొప్పవనే సంగతిని ఈ దినాలు అనేకులు మర్చిపోయి, ఈ దినాలు దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశములు ఎంత గొప్పవి నా ఎడలో ఉన్న సంగతిని వారు మర్చిపోతున్నారు. అందుకే సాతానుడట మనుషులందరికీ ఏమి కలగజేస్తున్నాడు? గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. మనోనేత్రములు ఏమైనాయండి? మూసుకుపోయినాయి. ఈ యుగ సంబంధి దేవత అనేకుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది.
కాబట్టి ఆ దైవ ప్రత్యక్షత లేదు, కాబట్టి ఆ దైవికమైన నడిపింపు లేదు, కాబట్టి అసలు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు విశ్వాసిగా పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు సేవకునిగా పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు సంఘానికి రమ్మంటున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఆయన రక్షణలోకి నడిపించాడంటే దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళిక దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసి ఉంది. ఆ ఏర్పాటును మనము నెరవేర్చాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇతను దేవుని నమ్ముకున్నామంటే ఆ మందిరానికి వచ్చామండి, వెళ్ళిపోయామండి, అది కాదండి. ఇంకొందరు అయితే ఈ కడవరి దినాలు అసలు మందిరం లేదు, ఏమీ లేదు, మరీ దరిద్రంగా ఉంటున్నారు, భ్రష్టులు అవుతారు. లాస్ట్కి అంటున్నాను, నీ వాస్తవం చెప్తున్నాను, భ్రష్టులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశములు ఎరిగిన వ్యక్తులు ప్రయోజకులుగా మార్చబడతారు. హల్లెలూయా. గొప్ప ప్రయోజకులు అవుతారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుని, రాహేలుని, తన యోసేపు యొక్క తన అన్నలను దేవుడు దేనితో పోల్చాడు? నక్షత్రములతోనూ సూర్య చంద్ర నక్షత్రములతో పోల్చాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములో, ఒక సృష్టిలో, ఒక ఉన్నతమైన దేవుడు చేసిన ఒక సృష్టి ఏంటి తెలుసండి? సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఈ దినమున దేవునితో మాట్లాడుచున్న ఒక గొప్ప మాట ఏంటి తెలుసండి? ఈ దినమున సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ఉన్న అనుభవాలతో మనము నడవాలనేదే దేవుని ఉద్దేశం. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో కూడా ఒక ఆత్మీయ అనుభవం మన కొరకు పెట్టాడు. చూడండి, 6 దినములు దేవుడు సృష్టి చేశాడు, 7వ దినమున దేవుడు విశ్రాంతిని నొందాడు. ఈ 6 సృష్టిలలో ఒక సృష్టి ఏంటి తెలుసండి? సూర్య చంద్ర నక్షత్రములను కూడా దేవుడు సృష్టించాడు. ఆ సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ఉన్న ఆ దైవీకమైన అనుభవాలతో ఇదన సంఘము దేవుని సన్నిధిలో వారు నడవాలి. ఆమేన్. చదవండి కొన్ని మాటలు. ఆదికాండము 1వ అధ్యాయం తీద్దాం. 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. దేవుడు చేసెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ వినండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల యొక్క స్థానం ఎక్కడ? సూర్య చంద్ర నక్షత్రాల స్థానం ఎక్కడ? ఆకాశంలో ఉంటుంది. అంటే ఆకాశము అనగా దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైన స్థితి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశాన్ని చూసే ప్రతి ఒక్క వ్యక్తి ఏం కావాలండి? తన తలను పైకెత్తాలి. ఆకాశాన్ని చూడాలన్నా, ప్రతి ఒక్కరూ ఆకాశంలో కలుగుచున్న సూర్య చంద్ర నక్షత్రాలను చూడాలన్నా అతడు తల పైకెత్తాలి. ఆకాశం కింద ఉండదు. ఆకాశం ఎల్లప్పుడు ఎలా ఉంటుందండి? పైననే ఉంటుంది. అంటే దేవుని సంఘమా, విశ్వాసులారా, దేవుడు మనల్ని ఎలా సృష్టించే తెలుసండి? కింది వారిగా, భూ సంబంధమైన వారిగా దేవుడు సృష్టించలేదు. ఇదిగో పైనున్న వారిగా దేవుడు ఆయనతో ఉండుట కొరకు, ఆయనతో నివాసం చేయట కొరకు, ఆయనతో జీవించుట కొరకు, ఆయనతో నడుచుట కొరకు ఆయన మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితి. అంటే ఈ దినం సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో రక్షణ పొందిన విశ్వాసి, బాప్తిజం పొందిన విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థితిలో మనం ఎదగాలి. ఆత్మీయంగా ఒక ఉన్నత స్థితిలో మనం నడవాలి.
ఆత్మీయంగా ఒక ఉన్నత స్థితిలో దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. దేవుడు కూడా మనల్ని విషయంలో దేవుడు అంటున్నాడు, మీరు పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టుడి, కానీ కిందున్న వాటి మీద మీరు మనసును పెట్టకూడి. అంటే మనం పైనున్న వారము, మనము ఉన్నతమైన వారం అనే సంగతిని మనం మర్చిపోకూడదు. మనం రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? కిందికి వెళ్తాం, పైకి వెళ్తామా? కిందికి వెళ్ళాం కదా. కిందికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారా? పైకి వెళ్తాం. అంటే పైకి వెళ్ళే వారము అంటే దేవుడు స్థలములో నివసించే వారం కాబట్టి ఆ ఉన్నత స్థితిని, ఆ ఉన్నతమైన అనుభవాన్ని, ఆ ఉన్నతంగా దేవునిలో ఒక ఉన్నతమైన స్థితిని మనం చేయాలని మన దేవుని సన్నిధిలో ఇష్టపడాలి. ఆ కృపను మనం కలిగిన వారమై దేవుని సన్నిధిలో నడవాలి. దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినంలో విశ్వాసులారా, ఇదిగో దేవుని సంఘములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖించుదామా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన సిరి సంపదల కొరకు, ఈ లోక సంబంధమైన ఆయుష్ ఆరోగ్యాల కొరకు ఇది మాత్రమే కాదు. మనం దేవుని నమ్మింది ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మనం ఉండుట కొరకు దేవుని సన్నిధిలో మనము పరిగెత్తాలి. హల్లెలూయా, అందరు చెప్దాం హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఒక ఉన్నత స్థితిలో ఉండాలి. ఆత్మీయులు ఒక ఉన్నత స్థితిలో ఉంటారు, ఉపదేశకులు ఒక ఉన్నత స్థితిలో మనం ఉండాలి. దేవుని ఆత్మను పొందిన తన బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో మనం నడవాలి. ఆలోచించండి, ఈ దినం నా కృపను మనం పొందగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్య మార్గములో దేనితో పోషించాడు? దేవుడు పరలోకములో నుండి దేవదూతలు తిను ఆహారము చేత దేవుడు పోషించాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల మనల్ని కూడా దేవుడు పరలోకములో నుండి దిగివచ్చు జీవాహారమైన యేసయ్య అనే దైవ వాక్యము చేత మనము పోషించబడుతున్నాం. అంటే పైనున్న ఆహారము చేత ఆనాడు ఇశ్రాయేలీయులు పోషించబడ్డారు. ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు జీవాహారమైన యేసు అనే వాక్యము చేత మనం పోషింపబడుతున్నాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? పైనుండే వచ్చినాయి. అంటే దేవుని సంఘమ, విశ్వాసులారా, మీకు ఉండవలసిన దృష్టి, మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి తెలుసండి? మనము ఉన్నతమైన వారము, మనం పైనుండు వారము, పైనున్న వాటిని మనం వెతికేవారుగానే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు రాశాడు. సూర్య చంద్ర నక్షత్రములో దేవుడు 4 అనుభవాలను దేవుడు రాశాడు. ఇది ఎన్నో దినమున దేవుడు వాటిని సృష్టించాడంటే 4వ దినమున దేవుడు సృష్టించాడు. ఈ మొట్టమొదటి అనుభవాన్ని మనం చదువుదాం దేవుని బిడ్డలారా. మొదటిగా దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసెను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ జ్యోతులు ఏంటిది? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, చిన్న జ్యోతి నక్షత్రములు అని రాయబడింది. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు, నక్షత్రములు అని రాయబడింది. అంటే పగటిని రాత్రిని వేరుపరిచేది ఏంటి తెలుసా అండి? సూర్య చంద్ర నక్షత్రములు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సూర్యుడు కనబడుతున్నాడంటే మనం ఆ సూర్యుడు కనబడుతున్నాడంటే పగటిని అనేది మనకు అర్థమవుతుంది. ఇక సూర్యుడు అస్తమించబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు అంటే అది రాత్రి అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు పగటిని సూర్యుడిని వేరుపరిచింది ఎవరు? సూర్య చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రములే దేవుని బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని సంఘమై ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసండి? పగటిని రాత్రిని వేరుపరిచేవారుగా మనం ఉండాలి. పగటిని రాత్రిని వేరుపరచాలి. సత్యాన్ని
అసత్యాన్ని వేరుపరిచేవారుగా ఉండాలి. నీతిని అబద్ధమును వేరుపరిచేవారుగా ఉండాలి. ప్రేమను అసూయను వేరుపరిచేవారుగా ఉండాలి. దైవత్వాన్ని దయ్యముల యొక్క క్రియలను వేరుపరిచేవారుగా ఉండాలి. దుర్బోధలను అపోస్తుల బోధను వేరుపరిచేవారుగా ఉండాలి. అన్నీ ఓకేనండి, అన్నీ ఏకమైతాయండి, అన్నీ కలిసిపోవాలండి కాదండి. దేవుని వాక్యములో సత్యవాక్యము స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనము సూర్య చంద్ర నక్షత్రములమైతే, దేవుడు ఎన్నుకొన్న పరిశుద్ధులమైతే, ఒక ఉన్నతమైన స్థానములో, ఒక ఉన్నతమైన స్థలములో దేవుడు మనల్ని నియమించాడనే సత్యాన్ని నువ్వు కలిగి ఉండినట్లయితే నీవు వేరు చేయబడిన అనుభవంలో ఉండాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళి వేరుపరిచాడటండి? చదవండి ఆ మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుదాం. లేవీ కాండము 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా యెహోవా అను నేను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి, అన్య జనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. నేను మిమ్మల్ని ఏం చేశాడండి? వేరుపరిచాడు. ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు నువ్వైతే నువ్వేం చేయాలి? నువ్వు ఇప్పుడు వేరుపరచాలి. పగటిని రాత్రిని ఏం చేయాలండి? వేరుపరచాలి. ఒకవేళ పగటిని రాత్రిని వేరుపరచకపోతే అది ఒక దినముగా మార్చబడదు. దేవుని బిడ్డలారా, ఇతని సంగమ ఈ కడవరి దినాల్లో చివరి గడియలలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మంచి నీళ్లను, కల్మషమైన నీళ్లను మనం ఏం చేయాలండి? వేరుపరచాలి. వేరుపరచాలి. మురికి నీళ్లను, మంచి నీళ్లను మనం వేరుపరచాలి. మంచి బొగ్గు ఉంటుంది, సేల్ బొగ్గు ఉంటుంది. ఇప్పుడు సింగరేణి కార్మికుడు మంచి బొగ్గును, సేల్ బొగ్గును వేరుపరుస్తాడు. ఇది నా సంగమా, విశ్వాసులారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి, నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, నువ్వు దేవుని రాజ్యములో రేపు ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలంటే నువ్వు వేరై జీవించాలి. వాక్యం సెలవిస్తుంది, ఈ తరమగు మూర్ఖులకు వారికి నువ్వు వేరై రక్షణ పొందాలట. నువ్వు వేరు కాకగా, నువ్వు వేరు చేయబడక, నువ్వు దేవుని నమ్ముకున్నాను, నువ్వు వేరు చేయబడక నువ్వు రక్షణ పొందావు, నువ్వు వేరు చేయబడని వ్యక్తివై ఉండినట్లయితే నువ్వు సూర్య చంద్ర నక్షత్రపు అనుభవాలను పొందలేవు. ఆ ఉన్నతమైన స్థలములో నీవు లేవు. ఒక మాట ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ జనము, ఒంటిగా నివసించుచున్న జనము, అది యెహోవా వలన ఆశీర్వదింపబడిన జనులు అని వారికి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈ దినమున సంఘమ, విశ్వాసులారా, వేరు చేయబడిన అనుభవాలలో మనకు వస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ప్రతి కార్యమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే గలతీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలను ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు చెప్తున్న మాటను మనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనమును చదువుదాం. 9-10 వచనాలు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములు మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించుచున్నారు. మీ విషయమై
విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. చూడండి, సంఘము ఏవైతే వద్దనుకున్నదో, ఏవైతే విడిచిపెట్టిందో, ఏవైతే విసర్జించిందో వాటిని మరలా కోరుకుంటున్నది. ఈ వేటినైతే విడిచిపెట్టి విసర్జించి పెంటగా ఎంచుకున్న ఆ గలతీ సంఘము వాటిని మరలా కోరుకుంటున్నది. అప్పుడు సేవకుడు అంటున్నాడు, మీ ఎడల నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుచున్నాను అంటున్నాడు. ఇదైనా సంఘములో రక్షింపబడిన దేవుని బిడ్డలు, మారు మనసు పొందిన దేవుని బిడ్డలు, బాప్తిజం పొందిన దేవుని బిడ్డలు లోకాశల మీద, లోక కార్యాల మీద, లోకానికి, లోక పద్ధతులకు మనం వేరే జీవించకపోతే, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం చేయకపోతే మన ఎడల దేవుని కలిగిన ఉద్దేశములు దేవుడు నెరవేర్చాడు. వేరుకా అంటే పరిశుద్ధులుగానే ఉండనీయుడి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనీయుడి, అనీతిమంతుడుగానే ఉండని. యెహోవా వచ్చు దినమున ఎదుగో వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడు. మనం అనుకుంటాం దేవుని బిడ్డలారా, వాళ్ళు అపవిత్రంగా ఉంటున్నారు కదా, మేము కూడా అపవిత్రంగా జీవిస్తామా? వారు లోకానుసారంగా బ్రతుకుతున్నారు కదా, క్రైస్తవులై ఉండి మనం కూడా లోకానుసారంగా బ్రతుకుతామా? అది కాదండి. మనం లోకములో నుండి వేరు చేయబడిన ప్రజలమనే సత్యాన్ని మనం గ్రహించి, ఒక సూర్య చంద్ర నక్షత్రముల వలె పగటిని రాత్రిని వేరు చేసినట్లుగా మనం వేరు చేయబడిన అనుభవములో నడుచుదుముగాక. అందరూ చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఒక వేరుబాటు జీవితం నీకు కావాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశములు ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. రెండవదిగా అక్కడ రాయబడిన మాట తెస్తండి, 14వ వచనంలో 1:14 రాయబడింది, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు. ఇప్పుడు రెండోది, ఈ సూర్య చంద్ర నక్షత్రముల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాట ఏంటిదండి? అవి ఏం సూచిస్తుందట అండి? సూచనలు, కాలములు. దేని ద్వారా మనకు తెలియజేయబడుతుందటండి? సూర్య చంద్ర నక్షత్రముల ద్వారా ఒక సూచనలు. కాలములు, దినములు, సంవత్సరమని, ఇవన్నీ దేని ద్వారా మనకు తెలియజేయబడుతున్నాయి? సూచన. సూర్య చంద్ర నక్షత్రాల ద్వారా మనకు ఒక సూచన. అమావాస్యము, పౌర్ణమి ఒక సూచనలు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని కొన్ని సూచనలు మనకు ఎలా తెలియజేయబడుతున్నది? ఆకాశములో కలుగుచున్న దానిని బట్టి మాత్రమే, సూర్య చంద్ర నక్షత్రములను బట్టి. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనం ఒక సూచనలుగా మనం దేవుని కొరకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాదిరికరమైన జీవితం. కాలములను దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కాలము సంకుచితమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చును అని రాయబడింది. నేను త్వరగా వచ్చుచున్నానని రాయబడింది. అపవాది గురించి రాయబడింది, తన కాలము కొంచెమే అని ఎరిగి ఏర్పాటు చేయబడిన వారిని సైతము త్రోకతో లాగి కింద పడేస్తుందట. దాని కాలము కొంచెమని అది ఎరిగినదట సైతాను. ఇది నా సంఘమా విశ్వాసులారా, కాలమును మనం ఎరిగి, జరుగుచున్న సంభవాలను ఎరిగి, జరుగుచున్న విపత్తులను మనం ఎరుగుచున్నాం. దేవుని రాకడకు సూచనలేంటిది? ప్రభు వచ్చు దినమున ఆయన రాకడకు సూచనలేంటిది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభు చెప్పుచున్న మాటలే మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 10
24వ అధ్యాయం 6వ వచనమును. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఇవి దేనికి సూచనలు? ఇవన్నీ రాకడకు. చూడండి, ఇవన్నీ రాకడకు సూచనలు. రాయిపోయింది. 3వ వచనం చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? సూచనలు. రాకడకు సూచనలు ఎలాగుంటాయంటే అక్కడక్కడ ఏం జరుగుతాయండి? యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇంకేమొస్తాయటండి? రాజ్యముల మీదకి రాజ్యము లేచును అని రాయబడి ఉంది. జనముల మీదికి జనములు లేస్తాయని రాయబడి ఉంది. జనులు మిమ్మలను శ్రమల పాలు చేస్తారు. క్రైస్తవులకు శ్రమలు కలుగుతాయి. జనులు మిమ్మలను ద్వేషిస్తారు. ఇంకొంచెంగా అక్కడ రాయబడి ఉంది, అక్రమం విస్తరించిన కొలది అనేకుల ప్రేమ కూడా చల్లారిపోతుంది. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు. ఈ ప్రభు రాకడ సూచనలు. ఇతను సంఘమ విశ్వాసులారా, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. కాలములను సూచనలను మనం ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఇంకొంచెంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే దేవుడు మనుష్య కుమారుడి దినములు ఎలాగుంటాయటని తెలుసండి? నోవాహు దినముల వలెను లోతు యొక్క దినముల వలెను ఉండును అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇది ప్రభు రాకడ దినముల యొక్క సూచనలు. కాలములలో మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఈ కడవరి దినాలలో ప్రభు రాకడ గురించిన ప్రత్యక్షతను కలిగి, దైవ భయం కలిగి, దైవ భక్తిని కలిగి దేవుని సన్నిధిలో మనం నడుచువారమై ఉండాలి. హల్లెలూయా. ఎవరి ఆత్మీయ జీవితానికి వారి బాధ్యులు. ఒకరి ఆత్మీయ జీవితానికి ఒకరికి బాధ్యులు అని లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా నువ్వు కాపాడబడాలంటే నీకు ఒక దర్శనం ఉండాలి. నీకంటూ ఒక దేవుని భయం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భక్తి ఉండాలి. దేవునిలో బ్రతకాలనే ఒక దైవీకమైన మనసు ఉండాలి. మన రాకడెప్పుడో దేవుని పోకడెక్కడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, నువ్వు బయటికి వెళితే నువ్వు బ్రతికి ఉంటావనే సంగతి లేదు. దేవుని కృపను బట్టి మనం బ్రతికించబడుతున్నాం. దేవుని కనికరం బట్టి మన కుటుంబం దీవించబడుతుంది, కాపాడబడుతుంది, మన పిల్లలకు క్షేమం కలుగుతుంది. ఇవన్నీ దేవుని కృప. అయితే ఈ దేవుని కృప మన మీద నిలిచి ఉన్న దినములలోనే ప్రభు రాకడ సూచనలని మనం ఎరిగి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ఆయన సన్నిధిలో అనుదినము ప్రార్థనలోను ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బయటికి వెళ్ళారు మొన్నటి దినమున, గత వారం అనుకోకుండా భగత్ సింగ్ నగర్లో ఆ ఎద్దులు ట్రాక్టర్ గుద్దుకొని ఒక ఆమె ఆకస్మికంగా చనిపోయింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన మరణాన్ని గురించిన వార్తలు విన్నప్పుడల్లా మనలో దైవ భయం పుట్టకపోతే ఎలా? దేవుని గురించిన భక్తి రాకపోతే ఎలా? ఆలోచించాను. అక్కడక్కడ భూకంపాలను గురించిన వార్తలు మనం వింటున్నాం కదా. అక్కడక్కడ జనం మీదకి జనం లేసే వార్తలు మనం వింటున్నాము. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభురా అక్కడ సమీపించుచున్న ఈ దినములలో ఉంటున్న మనము ఇదిగో దేవుని యొక్క కాలములను ఎరిగిన వారమై మనం నడుచుదుముగాక. ఆమేన్. మూడవదిగా మనం చూద్దాం అక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ సూర్య చంద్ర నక్షత్రములలో ఉన్న మరో అనుభవాన్ని. 14వ వచనం రాయబడింది, భూమి మీద
వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక అని పలికెను. చాలండి. చూడండి, సూర్య చంద్ర నక్షత్రములు దేని కొరకు సృష్టించబడ్డాయి? వెలిగించుట కొరకు. వెలిగించుట కొరకు. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుగు ద్వారా ఈ సర్వ సృష్టికి ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. రాత్రి ఒక వెన్నెల లాంటి వెలుగు చంద్రుని ద్వారా మనకు కలుగుతుంది. అంటే ఒక వెలుగు అంటే దేవుని సంఘములో విశ్వాసులైన మనందరినీ దేవుడు ఎలా చేశాడు తెలుసండి? మనల్ని దేవుడు లోకమునకు ఒక వెలుగుగా చేశాను. హల్లెలూయా. మనము లోకానికి మనం ఏమై ఉన్నామండి? వెలుగై ఉన్నామట అండి. వెలుగున్న చోట చీకటికి ఉండడానికి లేదు. చీకటి ఉండదు అక్కడ. ఎప్పుడైతే వెలుగు వచ్చేస్తుందో చీకటి పారిపోతుంది. ఇంకా లోతుకి వెళ్తే మనల్ని దేవుడు వెలుగు సంబంధులు అన్నాడు. దేవుడు ఏమన్నాడండి? మనం వెలుగు సంబంధులం, చీకటి సంబంధుల వారము కాదు. దేవుని బిడ్డలారా, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం, చీకటి అపవిత్రతకు సాదృశ్యం. వెలుగు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం, చీకటి అపవాదికి సాదృశ్యం. ఇప్పుడు అపవాది సంబంధులు చీకటి సంబంధుల, యేసుక్రీస్తు రాజ్యపు సంబంధులు ఎవరంటే వెలుగు సంబంధులు. ఇప్పుడు వెలిగించేవారుగా ఉండాలి. అనేకులు నీ యొద్దకు వెలుగుకొచ్చి అనేకులు నీ వెలుగు ద్వారా ఆదరించబడాలి. అనేకులు నీ వెలుగు ద్వారా ఓదార్చబడాలి. నీ వెలుగు అనేకులకు ఆశ్రయంగా మార్చబడాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చదువుదాం. ప్రభు అంటున్న మాటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారండి? లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామండి? లోకానికి వెలుగై ఉన్నాం. వెలుగున్న చోట ఏముండదండి? చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు చీకటి కార్యాలు, చీకటి బ్రతుకు, చీకటి ఆలోచన, చీకటి సంబంధమైన కార్యాలు నీలో ఉండకూడదు. వెలుగు సంబంధిగా నీవు ఉండాలి. హల్లెలూయా. చూడండి, లోకం ఏం కోరుకుంటుంది? చీకటి కోరుకుంటుందా? వెలుగు కోరుకుంటుందా? లోకం ఏం కోరుకుంటుంది? చీకటి కోరుకుంటుంది. లోకమంతా ఏం కోరుకుంటుంది? చీకటే కోరుకుంటుంది. చీకట్లో చిందులేట కోరుకుంటుంది. చీకటిలో చూడండి, చీకట్లో పాపం కదండి. పాపం చేసేవాడు ఎక్కడ చేస్తాడు? చీకటిలో చేస్తాడు. చిత్రాలు చూసేవాడు ఏంటో చీకటి. ఏదైనా చీకటి జీవితం అనేది ఆ లోకం కోరుకుంటుంది. కానీ క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? దేవుని బిడ్డలు ఏం కోరుకుంటున్నారు తెలుసండి? వెలుగును కోరుకోవాలి. వెలుగు సంబంధులం. ఎందుకు మనం వెలుగు సంబంధులం అంటే మనని దేవుడు లోకానికి వెలుగై పెట్టాడు. మనం వెలుగై ఉండాలి, వెలిగించేవారిగా ఉండాలి. అందుకే దేవుడు 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీద పెట్టాలి. ఇప్పుడు వెలిగించుటకై ఆ దీపస్తంభం మీద పెట్టాలండి. దీపం ఏడ పెట్టాలండి? దీపస్తంభం మీద. కొంచెము కింద పెట్టకూడదు. కొంచెం అంటే ఏంటిది? కొలిచే స్వభావం కదండి. కొలిచే స్వభావం, తీర్పు తీర్చే స్వభావాన్ని కొంచెం అంటారు. ఒక వ్యక్తిని తీర్పు తీర్చడము, ఒక వ్యక్తి గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం, పిచ్చి మాటలు మాట్లాడడము, అపవిత్రమైన మాటలు మాట్లాడి కొలవడం. నువ్వు ఇంత, నేను ఇంత, నువ్వు ఇంతే, నేను ఇంతే, నా ఆత్మీయస్థితి గొప్పది, నీ ఆత్మీయస్థితి కొంచెము అని ఒక వ్యక్తిని కొల్చే స్వభావం అనేది అది సాతాను స్వభావం, అది భక్తిహీనుని స్వభావం అని గ్రహించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, అది కానీ ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకి దీపస్తంభం మీదనే పెట్టెదరు. దీపస్తంభం దేనికి సాదృశ్యము? దేవుని సంఘమునకు సాదృశ్యం కదండి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడుండాలండి? దేవుని సంఘములోనే ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘములో ఉండాలి. ఎప్పుడైతే వారు దేవుని సంఘములో ఉంటారో అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా 16వ వచనం, వెలుగు దేనికి
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ఏంటిది వెలుగు? దేనికి సాదృశ్యంగా ఉంది అక్కడ? మీ సత్క్రియలే ఒక వెలుగై ఉన్నవి. ఆమేన్. సత్క్రియలు ఏంటిది అండి? మంచి క్రియలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి మనసు. అది ఎలాగుండో తెలుసని దేనిలరా? అది వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. ఏంటిదయ్యా నీలో వెలుగంటే యేసయ్య మంచి క్రియలు నీలో కనిపించాలి, యేసయ్యలో మంచి స్వభావం నీలో కనిపించాలి, యేసయ్యలో మంచి ఆలోచనలు నీకు ఉండాలి, యేసయ్యలో ఉన్న మంచి తలంపు కలిగి మనము ఆ మంచి తలంపు కలిగి జీవించాలి. అదే సత్క్రియలు, అదే వెలుగై ఉన్నది. లోకమునకు మనం వెలుగై ఉండడం అంటే యేసయ్య ఏ వెలుగుగా ఈ లోకానికి వచ్చాడో అదే వెలుగును మన ద్వారా యేసుని కనపరచాలి. యేసయ్య లాంటి తగ్గింపు, యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి సాత్వికం, యేసయ్య లాంటి దయాలత్వం, యేసయ్య లాంటి క్షమించే మనసు, యేసయ్య వంటి వైరాగ్యము, యేసయ్య లాంటి రోషము, యేసయ్య లాంటి శ్రమపడే జీవితము ఒక వెలుగుగా నీలో నుండి ప్రకాశించునుగాక. హల్లెలూయా. వెలిగిచ్చేవారుగా ఉండాలి. 4వదిగా రాయబడింది. 4వ అనుభవం చదువుదాం. సూర్య చంద్ర నక్షత్రముల గురించి అక్కడ చదువు 1:14 నుండి. ఆదికాండము. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు సూర్యచంద్ర నక్షత్రాలను దేని కొరకు చేశాడు దేవుడు? రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని దేవుడు చేశాడు. అంటే ఇవి సూర్యచంద్ర నక్షత్రపు అనుభవాలలో 4వది ఏంటి తెలుసా అండి? ఏలుబడి చేసే స్వభావం. యేసుక్రీస్తు ప్రభుల వారు నరుణ్ణి దేవుడు నిర్మించినప్పుడు, సృష్టించినప్పుడు, అతని మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన పలికిన ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసండి? ఏలుబడి చేయుడి అని అన్నాడు. ఏలుబడి చేయడం అంటే ఏంటిది? శాసించడం అని అర్థము. ఏలుబడి చేయడం అంటే ఏంటిది? శాసించడం, అధికారం చూపడం. ఇతను సంఘమున విశ్వాసులైన మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఏలుబడి చేయుటకు, అధికారిగా ఉండుట కొరకు, శాసించుట కొరకు ఆయన మనల్ని దేవుడు ఈ లోకములో తన నిమిత్తము రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఏం ఏలుబడి చేయాలి తెలుసని దేవుని బిడ్డలారా? ప్రతి సమస్యను మనం ఏలుబడి చేయాలి, ప్రతి కష్టాన్ని మనం ఏలుబడి చేయాలి, ప్రతి బాధలను మనం ఏలుబడి చేయాలి. నువ్వు దాసుడు అయిపోకూడదు. నువ్వు దాసత్వాన్ని కాడి కింద లేవు, ఏలుబడి చేసే స్వతంత్రపు కాడి కింద నువ్వు ఉన్నావు. ఏలుబడి చేయి. నువ్వు దేనికి బానిస అవుతున్నావు ఆలోచించాలి. ఏ పాపము, ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలండి? ఏలుబడి చేయాలి. బానిస అవ్వద్దు. నరహత్య ఒక పాపం, దొంగతనం ఒక పాపం, త్రాగుబోతుతనం ఒక పాపం, గుట్కాలు సిగరెట్లు ఒక పాపం, చీకటి బ్రతుకులు ఒక పాపము, చెడు వ్యసనాలు ఒక పాపం. ఆ పాపాలకు నువ్వు బానిసవద్దు, వాటిని నువ్వు ఏలుబడి చేయాలి. ఆమేన్. వాటిని ఏలుబడి చేయాలి. అవి నీ ఎద్దుకు వచ్చినప్పుడు వాటిని ఎదిరించాలి, వాటిని జయించాలి. మనం ఏలుబడి చేయట కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. పాపానికి మనం బానిసలు కావద్దు, పాపాన్ని ఏలుబడి చేయాలి. రెండోదిగా సాతానుడికి మనం బానిస కాకూడదు, సాతాను తంత్రములను మనం ఏలుబడి చేయాలి. హల్లెలూయా. ఈ దినమున మనం ఏలుబడి చేసే వ్యక్తిగా ఉన్నామా? ఎందుకంటే దేవుని సంఘము కూడా, సార్వత్రిక సంఘము కూడా ఒక దినమున ఏం జరుగుతుందండి? ఇనుపదండ చేత పట్టుకొని రాజ్యాలను ఏలబోతున్నది. హల్లెలూయా. రాజ్యాలను ఏలబోతుంది. ఎవరంటే జయించిన సంఘం, మగ శిశువైన జయించిన సంఘము రాజ్యాలను ఏలబోతున్నది. ఈ దినమున దేవుని బిడ్డలమైన మనము ఏలుబడి చేయి.
నిద్రను ఏలుబడి చేయాలి, తిండిపోతుతనాన్ని ఏలుబడి చేయాలి, దేవుని మందిరానికి రాకుండా నిర్లక్ష్యం అనే ఆ దుష్ట స్వభావాలను ఏలుబడి చేయండి. దేవునికి నీకు నీ మధ్యలో అడ్డుగా ఉన్న ప్రతి విధమైన అపవాది క్రియలను నువ్వు ఏలుబడి చేసి వాటిని జయించి నువ్వు ప్రభు కొరకు ముందు కొనసాగాలి. ఇది నా ప్రత్యక్షత, ఆ ప్రకటనను మనం కలిగి ఉంటే తప్పకుండా సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ఉన్న ఆ దైవీకమైన నిత్య సంకల్పము మన ద్వారా కూడా దేవుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడినితో మాట్లాడు. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు దేని కొరకు చేశాడటండి? ఒకటి దేని కొరకు? వేరు చేయుట కొరకు. రెండవదిగా దేని కొరకు దేవుడు చేశాడు? వెలుగును ఇచ్చుట కొరకు. మూడవదిగా కాలములను సూచములను ఎరుగుట కొరకు. నాలుగవదిగా ఏలుబడి చేయుట కొరకు. ఇది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఆకాశములోనే ఉంటాయి సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉంటాయా? ఉండవు. అలాగే ఒక రక్షింపబడిన విశ్వాసి ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థితిలో ఎదుగుతున్న వ్యక్తి ఒక ఉన్నతమైన అనుభవాన్ని కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. దేవుడు అటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.